అదే మన ఇళ్ళ సైడు ఆటో ఎలా ఉంది? ఇలాంటి శబ్దాలు, ధ్వని అనుకరణ మీరు ఎవరైనా ఉన్నారా? ముందుకు రండి ప్లీజ్. ఇంకేం లేదు. త్వరగా ఎన్టీఆర్ గారు ఎలా మాట్లాడతారనేది ఒకసారి చూడండి. పరిస్థితులను ఉన్నది. ఈ విధంగా అక్కినే నాగేశ్వరరావు నాకు తెలుసు, నాగార్జున గారి వాళ్ళ నాన్నగారు. ఎందుకు తెలియదు వారి గురించి తెలుసుకో. ఏమనుకుంటున్నా ఎప్పటికీ నీ గుండెల్లో ఉంటుంది. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనము జంతువుల విషయం అయితే వెళ్దాం అనుకోండి. ఇప్పుడు కప్పలు ఉన్నాయి తెలుసు కదా, వర్షం పడితే అరుస్తుంటాయి. ఆ కప్పలలో కూడా క్రిస్టియన్ కప్పలు, ముస్లిం కప్పలు, హిందూ కప్పలు ఉంటాయి. వాటిలో ముస్లిం కప్పలు ఏ విధంగా ఈ విధంగా. అదే ముస్లిం కప్పలు అయితే ముస్లిం హిందూ కప్పలు అయితే ఏమన్నా అర్థమవుతుందా? అదే క్రిస్టియన్ కప్పలు అయితే ఇలా. ఓకేనా? ఇకపోతే మనము పక్షులు వీటి గురించి వెళ్తే మనకు కనిపించేది మన ఇళ్లలో ఎక్కువ పక్షి ఏది? కోడయ్య. ఆమెన తింటారు, దాన్ని మర్చిపోతారు. ఓకే, వీటిల్లో కోడి ఏ విధంగా వస్తుంది అనేది మన చిన్నోడు చెప్తాడు. ఒకటి ఈ విధంగా. ఓకే, ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సంవత్సరానికి మీ అందరికీ సెలవు.